నిన్న మా అమ్మాయిల చెట్టు ఈ మామిడికాయలు కోసుకొచ్చాం కదా, వాటిని శుభ్రంగా కడిగేసి ఆ వెనక పక్కన ఈ తొడాలు తీసి ఆరబెడుతున్నా. ఆరబెట్టి ఈ ఆవకాయ పచ్చడికి కాదు, ఆవకాయ పచ్చడి మీకు అంతకుముందు నేను చాలాసార్లు చూపించానుగా, అందుకని ఈసారి ఆవకాయ పచ్చడి వీడియో అయితే తీయలేదు. వీటిని మొక్కల పచ్చడి, తొక్కుడు పచ్చడి అంటారు, మా అమ్మ పెట్టేది తొక్కుడు పచ్చడి. మీకు ఆ తొక్కుడు పచ్చడి పెట్టి చూపిస్తాను, సూపర్ ఉంటుంది. పెట్టిన రోజు నుంచే తినవచ్చు, అది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తొక్కుడు పచ్చడి పెట్టి చూపిస్తా. ఇది ఇంకోటి మాగాయ కూడా మేము ఎక్కువ తింటలేదులే పచ్చళ్ళు, అందుకని ఈ చెట్టు కాయలు కదా మా పిల్లల కోసమని పెడుతున్నా. మాగాయి తొక్కుడు పచ్చడి రెండు పెడతాను, మీకు తొక్కుడు పచ్చడి పెట్టి చూపిస్తా. మాగాయ ఇంకొక వీడియోలో చూపిస్తా. వీటిని ఇప్పుడు చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. టెంకి లేకుండా కట్ చేస్తాను తొక్కుడు పచ్చడికి ముక్కలు, ఆ మాగాయకి అయితే వేరుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసినాక పచ్చడి కలిపేప్పుడు చూద్దాం. ఇప్పుడు తొక్కుడు పచ్చడికి ఇట్ట ముక్కలు కోసుకున్నాం అన్నమాట. టెంకి లేకుండా ముక్కలు కొయ్యాలి, చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్లోకి అవి కొలుసుకొని దాంట్లోకి సరిపడా కారము, ఉప్పు, ఆవాల పిండి, మెంతి పిండి అవి చేయాలి. కారం తయారు చేద్దాం. పచ్చళ్ళు అంటే సంవత్సరం పొడవునా టేస్టీగా చెడిపోకుండా ఉండాలంటే మనం ముందు కావలసినవి మంచిగా ఉండే పదార్థాలు తెచ్చుకోవాలి. ఇక చూడండి, బజార్లో ప్యాకెట్లో అమ్మే కారంతో పెడితే ఎన్నో రోజులు అంత ఫ్రెష్గా ఉండదు. ఇట్లాంటి మిరపకాయలు తెచ్చుకొని నేను ప్రతి మిరపకాయ ఒక గుడ్డతోటి తుడిసాను అన్నమాట. తుడిసి తొడిమిలు తీసి ఎండబెట్టా. ఇప్పుడు ఈ పచ్చడితో, ఈ కారంతో మనం ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ అద్భుతమైన రంగు, రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటితోటి నేనే కారం తయారు చేస్తా. కారం కొడతా, మిక్సీలో వేద్దాం. రోట్లోనైనా దంచుకోవచ్చు కానీ అమ్మో ఇప్పుడు దంచలేం, అందుకని కారం మిక్సీలో వేస్తాను. కారం మొత్తం మిక్సీలో వేసినాక పచ్చడి. ఇప్పుడు పచ్చడికి కారం రెడీ అయింది. ఇది ఇలా చేసుకోండి, చూడండి ఎంత స్మూత్గా ఎట్లాంటి కారం. ఇలా కారం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నారనుకో ఏ పచ్చడైనా 3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు కోసి పెట్టుకున్న ముక్కలు కొలుసుకోండి. 2 కేజీల ముక్కలు అనుకో, 2 కేజీల ముక్కలు, 2 కేజీలైనా మానికైనా సమానం. 2 కేజీల్లోకి 100 గ్రాములు ఆవాలు, ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఆవకాయ పచ్చడిలాగా పచ్చి కాదు, లైట్గా వేయించుకోవాలి. 100 గ్రాములు తీసుకొని ఇదిగో కొంచెం తాలింపులో ఉంచుకున్నాము, మిగిలినవి వేయించుదాము. కొంచెం 1 స్పూన్ మెంతులు కూడా వేయించాలి. పచ్చడికి కొత్త ఆవాలు, సన్న ఆవాలు తెచ్చుకోండి. ఇది ఇలా ఇంత సన్నటి ఆవాలు తెచ్చుకుంటే బాగుంటాయి. జార్లో వేసి మెంతులు వేపుదాం. ఈ మెంతులు అయితే సరిపోతాయి. ఈ మెంతులు కూడా కొంచెం వేపుదాం, అంటే 1 స్పూను, చిన్న స్పూన్ అయితే స్పూన్ ఉంటుందిలే అంతే. ఈ మెంతులు ఇవి కూడా కొంచెమే ఆగనిద్దాం. ఈ మెంతులు కొంచెమే ఉండవు కాబట్టి ఈ మిక్సీ జార్లో పడవు కాబట్టి వీటిని కూడా ఆవాల్లో వేసి వేయించడం, ఆవాల్లో వేసి పొడి చేసుకొస్తా. ఇప్పుడు ఈ తొక్కుడు పచ్చడి తాలింపు కోసం ఆయిల్ నేను 2 కేజీలు వేస్తున్నాను కాబట్టి ½ కేజీ 400 గ్రాములు ఆయిల్ సరిపోద్ది. 2 కేజీలకి 400 గ్రాముల ఆయిల్ కరెక్ట్గా సరిపోద్ది. ఆ ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది, దీనిలో మనం ఆవాలు వేద్దాం. ఇది వేరుశనగ నూనె, గానుగ దగ్గర పట్టించుకొచ్చిన నూనె. దేవకాయ పచ్చడి అయితేనేమో నువ్వుల నూనె వేస్తాను, వేరుశనగ నూనె ఏమన్నా, మరి ఇది తొక్కుడు పచ్చడి కదా దానికోసమని నువ్వుల నూనె వేసాను. సరే, వీటిని చటపట్లు ఆడినిద్దాం. చూడండి, ఆవాలు అలా చటపట చిట్లిన తర్వాత మనం ఒక గుట్టుడు శనగపప్పు వేద్దాం. వీటిని కూడా కొంచెం దోరగా వేగనిద్దాం. ఇప్పుడు శనగపప్పు కూడా వేగినాయి చూడండి, అది ఇలా వేగినాయి కదా. ఈ నూనె వేడికే ఇంకా నల్లగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని కట్టేద్దాము. కట్టేసి దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇంకా ఇది చల్లగా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో కలపాలి. ఈలోపు మనం పచ్చడి రెడీ చేసుకుందాము. దీనిలో వెల్లుల్లి వేయం, తొక్కుడు పచ్చడిలో వెల్లుల్లి వేయం, ఆవకాయ పచ్చడిలో మాత్రమే వేస్తాము వెల్లుల్లి. చూసారా, గ్యాస్ కట్టేసినాక వేసినా కానీ మిరపకాయలు ఈ కలర్ వచ్చినాయి. ఇంకా కొంచెం ఇది ఆరిందా కొంటాలి. ఇంకా మనం పచ్చడి దగ్గరికి వెళ్దాం. పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కొలతలంటే ఈ గ్లాసు, ఇది గిద్ద పట్టిద్ది. ఈ గిద్ద గ్లాస్ అయినా ఒకటే. ఇంక ఈ గ్లాసులు అందరి ఇళ్లలో ఉండవు, ఇప్పుడైతే ఇవైతే అందరి ఇళ్లలో ఉంటున్నాయి. చూసారా, 125 ml ఈ గ్లాసు, 125 ml కరెక్ట్గా సమానం. ఇప్పుడు 2 కేజీల ముక్కలకి
ఈ 3 కప్పులు ఎలానే ఖచ్చితంగా 3 కప్పులు ఉప్పు, 3 కప్పులు కారం. కారం బట్టి, కారం బాగా కారంగా ఉందనుకో 2.5 కప్పులు వేసుకోవాలి, కొంచెం తగ్గించుకోవాలి. మీడియం కారం అనుకో 3 కప్పులు సరిపోద్ది. ఇంకా అవి మనం ఆవాలు మెంతులు వేసాం కదా, అది 1 కప్పు నిండా వచ్చిద్ది. ఆ కప్పు వేసేసి కలపాలి. ఇప్పుడు నేను ఇది ఉప్పు కూడా 3 కప్పులు కొలిసి నేను మిక్సీలో వేసుకొస్తా. గిద్దంటే ఎలాగదా, గిద్దంటే ఏందమ్మా అంటారు. ఈ గిద్దైనా ఈ 125 ml కప్పు అయినా సేమ్ ఇదిగో చూసారుగా, మీ కళ్ళ ముందే పోసాక అది ఒక్కటే. ఇది కరెక్ట్ అయిన కొలతలో, ఈ కొలతలతో పచ్చడి పెట్టుకోండి. మీరు వాడే నూనె, కారము, వాటిలో వేసే ఇంగ్రీడియంట్స్ నెంబర్ 1 అయ్యి ఉండవు అనుకో, మీ పచ్చడి టేస్ట్ కూడా నెంబర్ 1. మిమ్మల్ని మించిన పచ్చడి ఎవ్వరు పెట్టలేరు. ఇక అంత సూపర్గా ఉంటాయి. ఆవాలు కొత్తవి సన్న ఆవాలే సేకరించుకోండి. ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, తొక్కుడు పచ్చడి, మాగాయి, ముక్కల పచ్చడి, తురుముడు పచ్చడి, అనేక రకాలైన పచ్చళ్ళు చేసుకుంటాం కదా. స్వీట్ ఆవకాయ, పెసరావకాయ, మెంతికాయ, అన్ని రకాల పచ్చళ్ళలో కూడా మనం ఫస్ట్ ముఖ్యమైంది కారము, ఆవపిండి, మెంతిపిండి. ఆ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉండాలి, మంచి క్వాలిటీగా ఉండాలి. పోసే నూనె అదిరిపోయే నూనె కావాలి. అది మీరు కావాలంటే వేరుశనగ పప్పులు గానుగు పట్టించుకొచ్చుకోవచ్చు. చెక్క గానుగులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. లేకపోతే నువ్వు పప్పు నూనె అంతే. నేను మాత్రం ఆవకాయ పచ్చడి అయితే తప్పనిసరిగా నువ్వు పప్పు నూనె పోస్తా. మనం మార్కెట్లో దొరికేదానికంటే అక్కడ అసలు మనం పట్టించుకున్న నూనెలంతా కరెక్ట్ నూనెలు ఎక్కడా ఉండవు. మీ పచ్చళ్ళ రుచికి కారణం అదే. నా సీక్రెట్ అదే. నేను పచ్చళ్ళ వ్యాపారం చేసినప్పటి నుంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. ఏదైనా సరే ఇంట్లోకైనా నేను 1/4 kg తెచ్చినా నాకు క్వాలిటీ ఉంటేనే నచ్చిద్ది, లేకపోతే నచ్చదు. అది సంగతి. మీరు కూడా ఎలాంటివి తెచ్చుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసి పచ్చడి కలుపుదాం. ఇప్పుడు మనం ఈ పచ్చడి కలుపుదాం. మా అమ్మ అయితే రోట్లో వేసి దంచేటప్పుడు కొంచెం కచ్చా పచ్చాక కూడా కాదు, కొంచెం ముక్కలు కొంచెం నలిగేటట్టు రోకళ్ళతోటి పెద్ద రోళ్ళు ఉండేవి కదా దంచేది. ఇప్పుడు మనం కొలుసుకున్న ఉప్పుని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ముందు మిక్సీ పట్టక ముందే ఉప్పు కొలుసుకోవాలి. కొలిసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్పు, ఇప్పుడు ఈ కారం కూడా ఇలా కొలుసుకొని 3 కప్పులు వేసుకుందాము. చూడండి, ఇట్లా 3 కప్పులు వేసుకున్నాం. ఇదొక కప్పు, ఇదొక కప్పు, ఇదొక కప్పు. ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చిన ఆవపిండి, మెంతిపిండి కరెక్ట్గా చూసారా, 100 గ్రాములు తెచ్చి కొంచెం తీసుకుంటే తాలింపుకి కరెక్ట్గా ఈ కప్పు అయ్యింది. ఇది చూడండి. ఇంక ఇది కూడా దీనిలోకి పోసేసి ఇప్పుడు దీన్ని ఇట్లా ముక్కలకి పట్టేటట్టు కలుపుదాం. మీరు తొక్కుడు పచ్చడి అన్నారని పొరపాటును కూడా మిక్సీలో వేయకూడదు. మీరు తొక్కకపోయినా పర్వాలేదు, ఇలా బాగా కలిసిందా కలుపుకొని ఆ నూనె చల్లగా అయిపోయిన తర్వాత పోసైనా కలుపుకోవచ్చు. కానీ మిక్సీలో వేస్తే చండాలం అయిపోయిద్ది. ఇది ఇప్పుడు ఇట్లా కలుపుకొని కొంచెమే అట్లా చితికితే చాలు, మొక్క చితికితే సరిపోయిద్ది. దాన్ని తొక్కుడు పచ్చడి మహా టేస్ట్గా ఉంటుంది. ఈ రోజు నుంచే తినొచ్చు, పెట్టిన రోజు నుంచే తినొచ్చు, అంత అద్భుతమైన రుచి. ఇప్పుడు తొక్కటం మాకు రోళ్ళు లేవు అన్నారనుకోండి, ఇలానే ముక్కలు కోసేసుకొని అన్నీ కలుపుకొని బాగా కలిసిందాకా ఇప్పుడు తాలింపు పెట్టిన నూనె చల్లగా ఆరిపోయిన తర్వాత దీనిలో కలిపేసుకొని రేపు పొద్దున్నే జాడీలో పెట్టేసుకోండి. అంతేగాని మిక్సీలో మాత్రం అస్సలు వేయకూడదు. మిక్సీలో అయితే ఇంకా పనికిరాదు మీకు ఆ పచ్చడి. ఎలాగైనా పర్వాలేదు, అచ్చం ముక్కలుగానే పెట్టుకోవాలనుకో, ఎలా పెట్టుకున్నా కానీ పర్వాలేదు, కానీ మిక్సీలో మాత్రం వేయకూడదు. నేను ఇప్పుడు రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుతా. కచ్చా పచ్చాగా కూడా కాదు, ఊరకట్ట ముక్క కొంచెం చితికితే చాలు. అదే తొక్కుడు పచ్చడి. తొక్కుడు పచ్చడి టేస్టే వేరబ్బా. మనం ఇలా కలిపేసుకున్న పచ్చడిని గరిటతోటి కొంచెం కొంచెం వేసుకుంటా ఈ రోట్లో వేసి కొద్దిగా దంచుదాము. ఏదైనా సరే తడి మాత్రం ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడైపోద్ది. చేతులు కానీ గరిటెలు కానీ ఈ కలిపే బేసిన్స్ కానీ రోళ్ళు కానీ ఏదైనా సరే మీకు తడి అనేది తగలకుండా ఉండాలి. పచ్చడి బ్రహ్మాండంగా ఉండాలంటే ఇలా వేసుకొని రోట్లో ఇంకా కొంచెం వేయచ్చు. ఎట్లా తొక్కుదాము, కొంచెమే అట్ట కచ్చా పచ్చాగా తొక్కినాక చూద్దాం. ఇలా మెదిగితే సరిపోద్ది, ఇంకా ఎక్కువ మెదగ అవసరం లేదు. మనం రోట్లు నిండా వేసాను నేను వేయటం. ఇప్పుడు రోట్లోకే సరిపోయినాయి. ఇంకెట్లా చేసిన తర్వాత తీసేద్దాం.
తీసి వేరే దానిలోకి పెడదాం. ఇలా తెద్దాం. ఇంకన్నీ నేను ఇలానే దంచుతా. దంచినట్లేదు కదా, అది చూస్తే తెలిసిద్ది మీకు. చూడండి ఎంత తేడా ఉందో దీనికి. ఏమన్నా ఎలా ఉందా, ఇది దంచింది ఎట్లా ఉంటుంది అన్నమాట. అది నేను మొత్తం ఇలానే దంచి తొక్కుడు పచ్చడి కదా, తొక్కి అనాలి, తొక్కి తీస్తాను. చూసారా, రోటికి ఎంత నిండుగా వేసాం కదా, తొక్కేసరికి రోటి లోపలికే వస్తాయి. మనం రోల్లో పైకల్లా వేసాం కదా, ఇదిగో చూడు తొక్కితే ఎలా వచ్చింది. ఇంక గట్ట వస్తే చాలు. కానీ ముక్కలు మెదిగినట్టు ఉండవు, కానీ కొంచెం నలుగుతాయి అన్నమాట. ఇంక దీన్ని తీసేస్తా. ఇంక మొత్తం ఇంతే. ఇంకా మనం తాలింపు పెట్టాం కదా నూనె, ఇదిగో చూసుకోండి, ఇట్లా చెయ్యి పెట్టి చూసుకోండి, చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఈ నూనె చల్లగానే అయిపోయింది. చూసారుగా, నేను బాండీ కూడా ఎలానే డైరెక్ట్గా పట్టుకున్నాను. ఇప్పుడు మనం తొక్కిన పచ్చట్లో ఇవంతా వేసేద్దాం. ఇలా చక్కగా ఈ ఆయిల్ తాలింపు పచ్చడి అంతా పట్టేటట్టుగా బాగా కలుపుదాం. ఈ ఆయిల్ మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది కదా, రేపుకి చూస్తే అది ఇప్పుడే కొంచెం పక్కన ఆయిల్ వస్తుంది చూడండి. ఇది ఇలానే పెట్టి, ఇప్పుడు ఈరోజు పెట్టకూడదు జాడీలో, ఇంక దీన్ని ఇలానే పెట్టేసేద్దాము. పెట్టి రేపు జాడీలోకి పెట్టేసుకుందాం. ఇది సరిపోద్ది నూనె, ఇంకెక్కువ పోయకూడదు. కరెక్ట్గా 1 కేజీకి 200 గ్రాముల నూనె మాత్రమే పట్టిద్ది. చూడండి, ఇప్పుడు కలిపాం కదా, అప్పుడే పైకి వస్తుంది నూనె. చూడండి, కలిపి ఆపంగానే ఆయిల్ ఎలా వస్తుందో. ఇంక దీన్ని ఈ నైట్ అంతా చక్కగా పక్కన పెట్టేసి రేపు ఉదయం లేవగానే మీరు జాడీలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ పచ్చడి పెట్టేసరికి ఇప్పుడు టైం 6 అయ్యింది. ఇంకా రేపు నేను జాడీలో పెట్టేసేస్తాను. ఇంకప్పుడు ఆ బేసిన్లో అన్నం వేసుకుంది ఏంటంటే అబ్బబ్బబ్బ, మామూలు టేస్ట్ కాదు, అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. చూసారా తొక్కుడు పచ్చడి.